గురువుగారు, మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? సంకల్పంలో దేశ కాల సంకల్పాలు మనోరథాలు మూడింటిని మనం ప్రస్తావన చేస్తాం. అలా చెబుతూ మనం భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే అని సంకల్పాన్ని పూర్తి చేస్తాం. భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే భరతుడు పరిపాలించాడు కనుక, లేదా జడభరతుడు పరిపాలించాడు కనుక, లేదా రాముని తమ్ముడైన భరతుడు పరిపాలించాడు కనుక అని చెప్పుకుంటాం. కానీ నిజానికి భరత అనేది యజ్ఞంలో ఉపయోగించే ఒక అగ్ని. అంటే భారతదేశం అని ఈ దేశాన్ని ఎందుకు పిలుస్తారు అంటే నిత్యము యజ్ఞాన్ని చేస్తూ జీవితాన్ని త్యాగమయంగా మలుచుకునే అలవాటు ఉన్నది కనుక. ఆ తరువాత దుష్యంతుడు శకుంతల ఇద్దరి వివాహం కారణంగా జన్మించిన భరతుడు అద్భుతమైనటువంటి ఆ సత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు కనుక భరతవర్షే భరతఖండే అంటూ భారతదేశంలో నివాసముంటున్నటువంటి భారతీయుల అందరి లక్ష్యము కూడా జీవితాన్ని త్యాగమయంగా మార్చుకుంటూ ధర్మమే ఆధారంగా జీవించినటువంటి భరతుల లాంటి మహానుభావుల యొక్క దారిలో నడుస్తూ ధర్మార్థ కామమోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థములను సిద్ధింపచేసుకోవటం కోసం ముందుకు నడవటమే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే అంటూ సంకల్పం చెప్పుకోవటంలోని